బ్రిడ్జి శిథిలావస్థ చేయడం కారణంగా ట్రాక్టర్లు పొలాల్లోకి పోవడం చాలా ఇబ్బంది అని చెప్పారు. ఇది ఇరిగేషన్ లో పెట్టించి ఈ బ్రిడ్జిని ఇమీడియట్ గా మనం స్టార్ట్ చేసే విధంగా చూస్తాం. అది కాకపోతే ఏ ఫండ్ లో అయినా సరే పెట్టి మీకు ఆ బ్రిడ్జ్ కూడా చేయించిస్తామని చెప్పి నేను మీకు అందరికీ మాటిస్తున్నాను. మీకు అందరికీ తెలుసు ముదువర్తి కాజువే, పైడేరు కాలువ ఇవన్నీ గత ప్రభుత్వంలో 100 కోట్లలో వర్కులు పాడారు. కాంట్రాక్టర్లు ముడుపును చెల్లించారు, వదిలేసి కూడా వెళ్ళిపోయారు. బిల్లులు చేసుకున్నారు, అన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చక్కబెట్టి వీటిల్ని కాంట్రాక్టర్లు బతిలాడో బెదిరించో మీరు ఈ పనులు చెయ్యాలి అని చెప్పి వాళ్ళ చేతే, అంటే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతే మళ్ళీ మనం చేయించుకోలేమని చెప్పి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపం వాళ్ళు నష్టపోయి ఉన్నారు. ఎమ్మెల్యేలకి విపరీతంగా డబ్బులు ఇచ్చేశారు, పనేమో ఆగిపోయింది, బిల్లులేమో చేసేసుకున్నారు, ఆ బిల్లులు రాలేదు వాళ్ళకి. కాబట్టి అడ్వాన్స్ పేమెంట్లతో ఈ వర్కులన్నీ మీకు ఆగిపోయి మీకు అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని తిరిగి తెలుగుదేశం ప్రభుత్వంలో జరగడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అదేవిధంగా ఆయనకి తోడుగా మనకి పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. ఆయనతోటి అందరితోటి మాట్లాడి మన ఊర్లకి ఏమేం కావాలో డ్రైన్స్ కానీ ఎన్ఆర్జీఎస్ లో డ్రైన్స్ ఇవన్నీ పెట్టి మీ ఊరు ఈసారి నేను వచ్చేటప్పటికి మీకు ఇంకొక 4 రోడ్లు చవిటి కాలువలు చేసి మీ ఊరికి వస్తారని చెప్పి మీ అందరికి నేను మాటిస్తున్నాను.